ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల పట్టణ వినాయక కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన మండల అధికారులు అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులకు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల పర్మిషన్ కోసం గతంలో ప్రతి ఆఫీసు చుట్టూ తిరిగి పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు లేకుండా సిపి సింగిల్ డిజిటల్ ప్రవేశపెట్టారు. మీకు కావాల్సినవి అన్ని అందులోనే పొందుపరిచి ఉంటాయని తెలిపారు. ప్రతి చోట కూడా మీరు ఎక్కడ వెళ్తారో మాకు ముందుగా చెప్పాలి. మీరు చెప్పిన ప్లేస్లో మీరు నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మండపాల దగ్గర మీ యొక్క సెక్యూరిటీ సిబ్బంది కానీ కమిటీ మెంబర్స్ కానీ పక్కగా పెట్టాలి. ఒక సిస్టమేటిక్ వేలో చక్కటి దేవుడి కార్యక్రమాన్ని ఆ వాతావరణంలో చేయాలి తప్ప దాన్ని వేరే వేరే ఇతర ప్రాంతానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని పాడు చేసి మాకు అదనపు పనిని కల్పించకూడదు. మాకున్న బిజీ షెడ్యూల్లో కొత్తగా మాకు గ్రామంలో 30 గ్రామాలు 20 వార్డులు ఉంటాయి. చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది తిరువుల్లో. మిగతా వార్డులతో పంచుకుంటే సిబ్బంది కొరత, మళ్ళీ బందోబస్తు డ్యూటీలు, ఇతర తుఫాన్ డ్యూటీలు అన్నీ ఉంటాయి. తక్కువ సిబ్బందితో ఫోన్లో మేము అందరం మానిటర్ చేసుకొని మీరు ప్రశాంత వాతావరణంలో చేస్తారని నమ్మకంతో మేము పర్మిషన్ ఇస్తాం. అదేవిధంగా డీజల్ కానీ అదర్ కల్చరల్ యాక్టివిటీస్, డ్యాన్సెస్ కానీ అట్లాంటివి మాకు చెప్పకుండా ఎటువంటి కార్యక్రమం చేయొద్దు. మనకి కొన్ని పరిమితులు ఉన్నాయి. మన పోలీస్ ఫోర్స్ అన్నది చాలా తక్కువగా ఉంది. ఇటువంటి సందర్భంలో మీ యొక్క సహాయ సహకారాలు చాలా ముఖ్యం. ఏమంటే ఎక్కువ సంఖ్యలో ఈ పండల్స్ అన్నది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వాటన్నిటికీ మేము ఈ బందోబస్తు ప్రొవైడ్ చేయాలంటే ఇది చాలా కష్టమైన టాస్క్. లోకల్గా మీరు వాలంటీర్లుగా కొంతమందిని పెట్టుకొని వాళ్ళ సహాయంతో ఎటువంటి అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ జరగకుండా శాంతియుతమైన వాతావరణంలో జరుపుకునే అవకాశం మనం కల్పించుకోవాలి. తర్వాత టైం టు టైం ఏదైతే టైం ఉందో ఆ చెప్పిన టైంకి